ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది ఏదైతే మన కృష్ణా జిల్లాలో పావులూరు దగ్గర ఆటోమేటిక్ టోల్ గేట్ అండి. ఇది ఇక్కడ అంతా ఆటోమేటిక్ అండి. ఎటువంటి మనుషులు కానీ బూతులు కానీ ఈ టోల్ గేట్ దగ్గర వర్క్ చేయరు. చూడండి, అంతా ఆటోమేటిక్. ఎలా జరుగుతుందో ఆటోమేటిక్గా రావటం ఇది టోల్ పాస్లో అయిపోద్ది. చూడండి, మొత్తం ఈ విధంగా మొత్తం టోల్ గేట్ మొత్తం ఇలా ఉంటుంది. ఎవరు కూడా ఈ టోల్ గేట్ల వద్ద అమౌంట్ కోసం కానీ ఆపటం కానీ జరగదు. ఇలా ఉంటుంది టోల్ గేట్ మొత్తం. ఇది అటు వైజాగ్ సైడ్ నుంచి, ఏలూరు నుంచి వచ్చే వాహనాలు ఇటు పోవటానికండి. చూడండి, ఇదంతా ఇట్లా ఉంటుంది. వైజాగ్ సైడు, ఏలూరు సైడ్ నుంచి ఇటు నుంచి వచ్చే వాహనాలు ఇట్లా వచ్చి ఈ విధంగా మన హైదరాబాదు, గుంటూరు, అటు చెన్నై వెళ్ళే వాహనాలు ఈ విధంగా పోతాయి. అన్నీ ఆటోమేటిక్ అండి. ఇవి ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్, విజయవాడ లాంటి ప్లేస్కి వెళ్ళటానికి ఇదండి. చూడండి, ఇది ఎదురు పావులూరు ఫుల్లీ ఆటోమేటిక్ టోల్ గేట్ అండి. ఇది చూడండి, ఏమన్నా టోల్ గేట్ కొంచెం ప్రాబ్లం వస్తే చూడటానికి ఇక్కడ సిబ్బంది కోసం ఇక్కడ ఆఫీస్ ఒకటి సిద్ధం చేశారు. ఈ ఆఫీస్ నుండి మొత్తం మానిటర్ చేస్తుంటారండి. ఇది చూడండి, ఇలా అండి మొత్తం. ఫుల్లీ ఆటోమేటిక్ టోల్ గేట్ అనేది మొత్తం. ఆటోమేటిక్గా వాహనాలు మొత్తం ఇక్కడ టోల్ గేట్లో ఇలా వెళ్తుంటారు. ఎటువంటి మాన్యువల్ లేకుండా మొత్తం పోతుంటాయి. ఈ విధంగా 3 టోల్ గేట్లో ఎటువంటి మాన్యువల్ ఆపరేటింగ్ లేకుండా డైరెక్ట్గా ఇవి వెళ్ళిపోతుంటాయి. మన అమరావతిలో మొట్టమొదటి ఆటోమేటిక్ టోల్ గేట్ ఉంది. ఈ విధంగా మొత్తం మన టోల్ గేట్లో చేస్తున్నారు కాబట్టి మొత్తం అయిపోతుంది. అన్ని టోల్ గేట్లు కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఏర్పాటు చేశారండి. ఒకవేళ ఎవరైనా టోల్ దగ్గర ఎటువంటి గేట్ ఓపెన్ కాలేదంటే అమౌంట్ డైరెక్ట్ ఫోన్ ద్వారా పే చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా అన్ని టోల్ గేట్లు కూడా ఆటోమేటిక్ పెట్టేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ టోల్ గేట్కి పక్కనే ఎదురుగానే మొత్తం సోలార్, ఈ టోల్ గేట్కి అవసరమైన విద్యుత్ కరెంటుకి సోలార్ ప్యానల్స్ అమర్చారండి. చూడండి, ఈ సోలార్ ప్యానల్స్ ఈ విధంగా మొత్తం టోల్ గేట్ ఇదవుతుంది.
ఆటోమేటిక్గా ఇది అయిపోతాయి. అవతల ఒక లారీ ఆగుంది చూడండి, అదేదో టోల్ గేటు ఓపెన్ కావట్లేదు, అది కొంచెం ప్రాబ్లం అయింది. వెంటనే అతను వచ్చి దాన్ని ఓపెన్ చేశాడు. చూడండి ఈ విధంగా. ఇది అటుపక్క నుంచి వైజాగ్ నుంచి వచ్చే వాహనాలండి ఇవి కూడా ఆటోమేటిక్గా చేస్తాయి, ఇలా ఉంటాయి. ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా వీళ్ళు వాచ్ చేస్తున్నారు పై నుంచి. అక్కడి నుంచి ఆఫీస్ అదండి ఆఫీసు, అక్కడి నుంచి వాచ్ చేస్తారండి. వాచ్ చేసినాక ఈ టోల్ ప్లాజా NH16 అంటే మన వెస్ట్ బైపాస్ కొత్తగా నిర్మించారు కానీ దాంట్లో భాగంగా గన్నవరం దగ్గర ఎదురు పావులూరు అనే గ్రామం దగ్గర దీన్ని ఏర్పడడం జరిగిందండి. ఇది NH16 65 కనెక్ట్ అవుతుంది. ఇది ఈ టోల్ ప్లాజా 2026 ఏప్రిల్ 1వ తారీఖున నుంచి దీన్ని ప్రారంభించారండి, టోల్ కలెక్టింగు. చూడండి ఫ్రెండ్స్, ఈ టోల్ గేట్ ఇటుపక్క ఈ హైవే మీద ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీగా రెస్పాన్స్ కట్టడానికి అంబులెన్స్ కూడా 2 ఉంచారండి ఇక్కడ. చూడండి అంబులెన్స్లు. ఇటుపక్క కూడా చూడండి పెద్ద ఎత్తున ఈ టోల్ గేట్కి అవసరమైన కరెంటుకి ఇక్కడే సోలార్ ప్యానల్స్ బిగించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ సోలార్ ప్యానల్స్. ఇది మొన్న ఈ టోల్ గేట్ సంబంధించిన వాళ్ళు సిబ్బంది ఉండటానికి ఇక్కడ ఆఫీస్ నిర్మించుకున్నారు. చూడండి ఎటువైనా కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పవర్ బ్యాకప్స్ కోసం పెద్ద ఎత్తున జనరేటర్లు కూడా ఫిక్స్ చేశారు ఇక్కడ. చూడండి జనరేటర్. ఈ టోల్ ప్లాజా స్టార్ట్ అయిన తర్వాత ఇదైతే పాతది పుట్టిపాడు టోల్ ప్లాజాని క్లోజ్ చేశారండి. ఆల్రెడీ క్లోజ్ చేసి దాన్ని మొత్తం రిమూవ్ చేశారు. ఇదండి ఈ టోల్ గేటు మొత్తం. ఇక్కడ దీన్ని ఏప్రిల్ 1 స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.